చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేయండి. సో ఈ వీడియోలో మనం 100 రూపీస్ బిలో దొరుకుతున్న మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఎప్పుడైతే 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సో ఖచ్చితంగా మన క్యాపిటల్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs మన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దాంట్లో 10% అంటే 1 lakh మాత్రమే సో 100 రూపీస్ బిలో స్టాక్స్ కానీ లేదా పెన్నీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి ఇస్తే హ్యూజ్ రిటర్న్స్ ఇస్తాయి, లేదు అనుకుంటే సైడ్ కానీ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా సో స్మాల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు లైక్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానివ్వండి, బిలో స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సో 10% ఆఫ్ అవర్ క్యాపిటల్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియోలో ఆ స్టాక్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనకి అరౌండ్గా 68 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందన్నమాట. సో స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఆర్ఓఈ కానివ్వండి, ఆర్ఓసి కానివ్వండి, అలాగే ఆల్మోస్ట్ ఇట్స్ ఏ నెగ్లిజిబుల్ డెప్ట్ కంపెనీ అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. స్టాక్ కొంచెం హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. కొంత ఫాల్లో కనుక యాడ్ చేసుకుంటే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో ఎవ్రీ టైం ఇది మంచి ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. ఈవెన్ మనం సో ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుందన్నమాట. సో లాంగ్ రన్ కోసం అయితే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. లాస్ట్ 1 yearలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 45 రూపీస్ దగ్గర అరౌండ్గా దొరికే స్టాక్ కాస్త 75 దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం మార్కెట్ ఫాల్ వల్ల ఈ పర్టికులర్ స్టాక్ కూడా పడడం జరుగుతుందన్నమాట. కొంత ఫాల్ అవుతున్నప్పుడు డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంటే 2-3 times ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతానికి అయితే 65 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ప్రీవియస్గా కూడా మనం మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ లెవెల్ టెస్ట్ చేస్తుందన్నమాట. సో 65 లెవెల్స్ అలాగే 50 లెవెల్స్ 45 నుంచి 50 ఈ 2 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఎంసుమి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ గైస్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ట్రైడెంట్ గైస్. సో ట్రైడెంట్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో వీళ్ళు ఏదైతే కాటన్ బిజినెస్ చేస్తున్నారో లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ షేర్ గురించి ఆల్మోస్ట్ మనం 4-5 years బ్యాక్ కూడా మనం కేవలం 5 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పాం. నా పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా ఉంది. సో ఆ తర్వాత చాలా మంచి రిటర్న్స్ అనేది స్టాక్ అనేది ఇచ్చిందన్నమాట. రీసెంట్ టైమ్స్లో కూడా 50+ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్లో మనకు దొరుకుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే కనుక కొంత డిప్స్లో యాడ్ చేసుకోండి. కంపెనీ బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతం ఫాల్ అవుతుంది. ప్రస్తుతం మనకి 35 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ చాలా టైమ్స్ టెస్ట్ చేసి రివర్సల్స్ కూడా వచ్చాయన్నమాట. 35 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే ఇంకా ఫాల్ అయితే 25 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. మనం చెప్పుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ కాబట్టి సో ఎప్పుడు కూడా కేవలం 10% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి క్యాపిటల్ని. పెన్నీ స్టాక్స్లో క్యాపిటల్ అంతా పెట్టేసి ఇయర్స్ హోల్డ్ చేయకండి. ఎప్పుడు కూడా కేవలం 10% ఆఫ్ యువర్ క్యాపిటల్. లేదు మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేస్తున్నా లేదా మీకు ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినా సరే లేదా ప్రాఫిట్ ఎప్పుడైనా ఏదైనా స్టాక్స్లో బుక్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చినా ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక సో మనం ప్రాఫిట్ మీద ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనకి క్యాపిటల్ ఇష్యూ అనేది ఉండదన్నమాట. సో ఆ విధంగానే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట ట్రైడెంట్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎన్హెచ్పిసి గైస్. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా గ్రో అవుతున్న స్టాక్. ఫ్యూచర్లో కూడా మనకి ఈజీగా 200 నుంచి 300 లెవెల్స్కి వెళ్ళొచ్చు. ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో మనకు ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర నుంచి కూడా 100-110 లెవెల్స్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఈరోజు మనకి 100 లెవెల్ కిందకి ఫాల్ అవుతుందన్నమాట. బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి. హై లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫాల్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 90 నుంచి 95 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 70కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఈజీగా దీని నుంచి మనం 200 నుంచి 300 లెవెల్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్లో. సో ఇది మనకి ఎన్హెచ్పిసి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా డీసెంట్ కంపెనీ. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. 745 crores మార్కెట్ క్యాప్ ఉంది. ఆర్ఓఈ ఆర్ఓసి డీసెంట్గా ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఇట్స్ నెగ్లిజిబుల్ లేదా స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఫండమెంటల్స్ బాగున్నాయి. ప్రీవియస్గా ఇది లాసెస్ పోస్ట్ చేసే కంపెనీ. బట్ 2016 నుంచి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా సో బాగా గ్రో అనేది అవుతుందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ సో 30-40 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ కాస్త 150 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుందాం అనుకుంటే 75 నుంచి
సో 70 నుంచి 75 రీజన్స్ మంచి లెవెల్స్ అనమాట. ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఫర్దర్గా ఫాల్ అయితే కనుక 45 నుంచి 50 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో అవి మనకి మంచి లెవెల్స్ అనమాట. ఏదేదో లెవెల్స్ అనేది ఇవ్వట్లేదు. సో ప్రీవియస్గా మంచి రీజన్స్ ఉన్న లెవెల్స్ అనమాట. సో ఆ డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా మనం ఈజీగా మళ్ళీ 150 నుంచి 200 లెవెల్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి టిఎన్ పెట్రో, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఈజ్మై రిఫరెన్స్. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో స్మాల్ స్టాక్ అనమాట, బట్ చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి. లాంగ్ రన్లో మనం కనుక హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. రీసెంట్ టైమ్స్లో కూడా ఇది సో కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. 40 రూపీస్ దగ్గర నుంచి 50-55కి వెళ్ళడం ప్రస్తుతం ఫాలో అవుతుంది. మళ్ళీ కూడా 40 లెవెల్స్కి వస్తే కనుక అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 38 to 40 కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి మళ్ళీ కూడా 30 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ 2 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ మోర్ దాన్ 5 ఇయర్స్ హోల్డింగ్ కోసం, సో 1 or 2 ఇయర్స్ కోసం కాదనమాట. మోర్ దాన్ 5 ఇయర్స్ హోల్డింగ్ ఉంటే కనుక సో చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి సో 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ మ్యాక్సిమం, సో 10% టోటల్ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా దీంట్లోంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 3 to 4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని మీ టోటల్ క్యాపిటల్లో కేవలం 10% మాత్రమే ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఈజ్మై ట్రిప్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో చాలా బాగా ఫాలో అవుతుంది. రీసెంట్ టైమ్స్లో 100 టెస్ట్ చేసి ప్రస్తుతం మంచి ఫాలో దొరుకుతుంది. చాలామంది అడుగుతున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. మనం కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. సో మంచి లెవెల్స్ దగ్గర ఉంది, అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా యాడ్ చేసుకోవచ్చు. 75 నుంచి 78 లెవెల్స్ దగ్గర కూడా యాడ్ చేసుకోండి. అలాగే సో 55 నుంచి 60 రీజన్ మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫాలో ఎప్పుడైనా మార్కెట్ ఫాలో అవుతున్న స్టాక్స్ ఫాలో అవుతున్న బెస్ట్ టైం అనమాట ఇన్వెస్ట్మెంట్కి. సో స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే స్టార్ట్ హై లెవెల్స్ నుంచి స్లైడ్గా ఫాలో అవుతుంది కాబట్టి ఫర్దర్గా కూడా మనకి మార్కెట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 4 to 5 ఇయర్స్ బట్టి మార్కెట్స్ కంప్లీట్ బుల్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి మార్కెట్స్ కరెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్కి 4 to 5 ఇయర్స్కి మనకి స్లైట్ మార్కెట్లో ఫాల్ ఖచ్చితం అనమాట. మనకి ఎలక్షన్స్ ముందు కూడా కాబట్టి కొంత మార్కెట్లో వాలటిలిటీ సెషన్ నడుస్తుంది అనమాట. బట్ ఇది బెస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్కి. స్లోగా మంచి స్టాక్స్లో అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్ఎఫ్సిఎల్ అనమాట. హెచ్ఎఫ్సిఎల్ కూడా మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ మనం ఈ స్టాక్ సో 60 రూపీస్ దగ్గర నుంచి కూడా చాలా టైమ్స్ బట్టి చెప్పుకున్నాం అనమాట. సో హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ వస్తాయని. ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో ఇది 115 దాకా వెళ్ళి ప్రస్తుతం ఫాలో అవుతుంది. సో ఫర్దర్గా కరెక్ట్ అవనియండి. 80 నుంచి 85 రీజన్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాల్ మ్యాక్సిమం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఫర్దర్గా ఫాల్ అయితే కనుక 60 రీజన్ ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం. ఆ రీజన్ కొంత క్వాంటిటీ ఒకవేళ వస్తే కనుక అక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా మనకి సో ఈజీగా 300 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సో హెవీ ఫండమెంటల్స్ అని చెప్పను, బట్ డీసెంట్ ఫండమెంటల్స్ లాంగ్ రన్లో మనకి సో బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, మెయింటెనెన్స్ సర్వీసెస్ అవన్నీ కూడా చేస్తుంది అనమాట. సో 9,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అందువల్ల ఇంక్లూడ్ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్లోగా స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. కంపెనీ కూడా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, లాస్ మేకింగ్ కంపెనీ కాదు. 2016 నుంచి కూడా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఇది మనకి చాలా బాగా గ్రో అయింది అనమాట. ఆల్మోస్ట్ 15 రూపీస్ స్టాక్ కాస్త 40 లెవెల్స్ దాకా వెళ్ళి సో అక్కడి నుంచి ప్రస్తుతం కరెక్షన్ దగ్గర ఉంది. ప్రస్తుతం మంచి సపోర్ట్ దగ్గర ఉంది. ఒకవేళ రివర్సల్ వస్తే ప్రస్తుతం యాడ్ చేసుకోండి 30 నుంచి 32 రీజన్ మధ్యలో. సో ఒకవేళ రివర్సల్ రాకుండా ఫాలో అవుతుంటే కనుక వెయిట్ చేసి సో 25 ఇంచ్ అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 20 దగ్గర ఎవ్రీ 5 పాయింట్స్ డిప్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి కూడా మనం డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఇన్ఫీబీమ్ గురించి అనమాట. ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో దొరుకుతున్నాయి, ఫండమెంటల్స్ కొంత బాగున్న కంపెనీస్, లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటే అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ మన సుమి మదర్సన్ సుమి గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ట్రైడెంట్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఎన్హెచ్పిసి అనమాట. ఫోర్త్ వన్ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఈజ్మై డ్రిప్. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి హెచ్ఎఫ్సిఎల్. ఎయిత్ వన్ వచ్చేసరికి ఇన్ఫీబీమ్
అవెన్యూస్ లిమిటెడ్ గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. ఇటువంటి స్టాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లైక్ చేయండి వీడియోని. సో నచ్చితే కనుక అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ కూడా జనరేట్ చేసాం అనమాట. సో ఏవైతే ట్రేడ్స్ ఇచ్చామో మ్యారికో ఈరోజు ఇచ్చాం అనమాట. గోగ్రేజ్ ప్రోడక్ట్స్లో కొంత లాస్ వచ్చింది, బట్ ఆఫ్టర్నూన్ స్లైట్గా వెళ్ళడం వల్ల మేము ఎగ్జిట్ అనేది అయ్యాం అనమాట. బట్ రిమైనింగ్ అన్నీ కూడా 20,350 పీ ఇచ్చాం అనమాట. మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం. నేను జస్ట్ ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను, బట్ మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నాను అనమాట దాంట్లో కూడా. సో ఆ పొజిషన్ స్ట్రైక్ ప్రైస్ వర్క్ అవుతుందా లేదా నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట. అలాగే 20,250లో కూడా మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.